హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం హైదరాబాద్లో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న మరో ముఖ్యమైన ఫ్లైఓవర్ గురించి చూద్దాము. మీరు ఇప్పుడు చూస్తున్నది సైదాబాద్ ప్రాంతంలో నిర్మాణం పూర్తయిన దశకు చేరుకున్న కొత్త ఎలివేటెడ్ కారిడార్. ఈ ఫ్లైఓవర్ ముఖ్యంగా నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి చెంచల్గూడ, సైదాబాద్, సంతోష్ నగర్ మీదుగా ఐఎస్ సదన్, ఓవైసీ జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్ చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు చూద్దాము. ఈ ప్రాజెక్టుకి 2020 సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. జిహెచ్ఎంసీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఎస్ఆర్డిపిలో భాగంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ ను చేపట్టారు. ప్రాజెక్ట్ ని మొదట సుమారు 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భూసేకరణ, కోర్టు కేసులు, యూటిలిటీ షిఫ్టింగ్ వంటి అనేక కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయి. అంటే 2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత 2026లో పూర్తి అయ్యే దశకు వచ్చింది. ఇంకా ఈ ఫ్లైఓవర్ పొడవు విషయానికి వస్తే ప్రధాన ఎలివేటెడ్ కారిడార్ సుమారుగా 2.5 కిలోమీటర్ల పైగా ఉంటుంది. దీనిని 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ గా నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు కోసం అంచనా వేసిన వ్యయము 620 కోట్ల రూపాయలు. ఇది కేవలం సైదాబాద్ లో ఒక చిన్న ఫ్లైఓవర్ కాదు. ఇది నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వైపు వెళ్లే ఒక కంటిన్యూస్ ఎలివేటెడ్ కారిడార్. అంటే కింద ఉన్న రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్స్, లోకల్ ట్రాఫిక్ తో ఇబ్బంది పడకుండా ఎక్కువ దూరం వరకు ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. అలానే ఈ ఫ్లైఓవర్ లో సైదాబాద్ వై జంక్షన్ దగ్గర ర్యాంప్ కనెక్టివిటీ కూడా ఉంది. ఈ ర్యాంప్ వాడుకొని చంపాపేట వైపు వెళ్లే వాళ్ళు కిందకి దిగొచ్చు. అలానే ఐఎస్ సదన్ వైపు కూడా ఇంకొక ర్యాంపు ఉంది. ఈ ర్యాంపు వాడుకొని ఐఎస్ సదన్ వైపు నుంచి వచ్చే వాళ్ళు ఈ ఫ్లైఓవర్ పైకి ఎక్కవచ్చు. ఈ ఫ్లైఓవర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కింద రోడ్డు పైన వెళ్లే ట్రాఫిక్ లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇది 4 లైన్ల బై డైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్. దీనిని ఎంవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంటే ఎం వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు. ఈ డ్రోన్ ఫుటేజ్ ని మేము సంతోష్ నగర్ వైపు నుంచి తీసాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డ్రోన్ తో ఫుటేజ్ తీయలేదు. ఎందుకు అంటే అక్కడ లెఫ్ట్ సైడ్ లో చెంచల్గూడ జైలు ఉంది. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండటం వల్ల అక్కడ డ్రోన్ ని లిఫ్ట్ చేయలేదు.
ఇప్పుడు ఒకసారి ఈ రోడ్డు డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇది ఎంజీబీఎస్. మనం నాంపల్లి కానీ కోటి వైపు నుంచి వచ్చినప్పుడు కానీ దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి అంటే ఇలా వచ్చి చాదరగట్టు మీద గుండా వెళ్తాము. సో ఈ రోడ్ లో మలక్పేట దగ్గర ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మనం సైదాబాద్ వెళ్లే రోడ్ లోకి వెళ్తాము. ఇక్కడ మీరు చూస్తున్నది మలక్పేట ఫైర్ స్టేషన్, అలానే ఇక్కడ ఉన్నది చెంచల్గూడ జైల్. సో మనం ఇప్పటిదాకా చూసిన ఫ్లైఓవర్ ఈ మలక్పేట ఫైర్ స్టేషన్ దాటిన తర్వాత ఈ లొకేషన్ లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చెంచల్గూడ జైల్ ని దాటి ఇలా వస్తుంది. ఇదే ఫ్లైఓవర్ మనం ముందు దాకా వస్తే ఈ లొకేషన్ లో ఐఎస్ సదన్ జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే చంపాపేట వైపు వెళ్తాము. సో ఈ లొకేషన్ లో ఇందాక మనం వీడియోలో చూసిన డౌన్ ర్యాంప్ ని చూడొచ్చు. అలానే ఐఎస్ సదన్ వైపు ఇక్కడ నుంచి అప్ ర్యాంప్ అనేది ఉంది. ఇదే ఫ్లైఓవర్ ముందుకు వెళ్ళి ఇక్కడ ఉన్న యాదగిరి థియేటర్ ముందు ఎండ్ అవుతుంది. ఇవి ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.